అందరికీ నమస్కారం. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ గురించి చాలా సరళమైన భాషలో మీ అందరికీ అర్థమయ్యే విధంగా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్లాస్టిక్ అనేది పెట్రోలియం లేదా సహజ వాయువు నుంచి ఉత్పత్తి చేసే పాలిమర్ అనే రసాయన సముదాయాలతో తయారైన సింథటిక్ పదార్థం. ఇది వేడి లేదా ఒత్తిడితో అవసరమైన ఆకారంలోకి మనం మార్చుకునే అవకాశం ఉంది. ఇది లేకుండా మనిషి జీవించలేని పరిస్థితి వచ్చింది. వీటి వల్ల వచ్చే నష్టాలను తగ్గించటానికి, వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించటానికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 2016లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అంటే ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి, వినియోగం, నిర్వహణ, డిస్పోజల్కు సంబంధించిన నియమాలను తయారు చేసింది. ఆ తర్వాత 2021లోను 2022లోను తిరిగి 2024లోను వీటిల్ని సవరించారు. ఇప్పుడు మనం వీటిలోని ముఖ్యమైన అంశాలను స్థూలంగా చూద్దాం. ఒకటి, సర్క్యులర్ ప్లాస్టిక్ ఎకానమీ అంటే వృత్తాకార ప్లాస్టిక్ ఆర్థిక వ్యవస్థ. అంటే ప్లాస్టిక్ వ్యర్థాల బాధ్యతను ఒకటి తయారీదారులు అంటే ప్రొడ్యూసర్స్, 2 దిగుమతిదారులు అంటే ఇంపోర్టర్స్, 3 బ్రాండ్ యజమానులు అంటే బ్రాండ్ ఓనర్స్ వీళ్ళందరిపైన ఉంచారు. స్థూలంగా వీళ్ళను పిఐబిఓ సంస్థలు అనొచ్చు. తమ ఉత్పత్తుల జీవిత చక్రానికి వీళ్ళే బాధ్యత వహించాలి. ఇంతకీ సర్క్యులర్ ఎకానమీ లక్ష్యం ఏమిటి అంటే ప్లాస్టిక్ ను భద్రపరచడమే కాకుండా దాన్ని మళ్ళీ ఉపయోగించాల్సిన ఆర్థిక మోడల్ గా మార్చటం. అంటే ఉత్పత్తి చేసిన ప్లాస్టిక్ మొత్తాన్ని పిఐబిఓ సంస్థలు వాతావరణంలో శాస్త్రీయంగా కలిసిపోయే వరకు పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సాఫ్ట్ డ్రింక్ కంపెనీ ప్రతి సంవత్సరము 1,00,000 లీటర్ల పెట్ బాటిల్స్ ను అంటే ప్లాస్టిక్ బాటిళ్లను మార్కెట్లోకి విక్రయిస్తే ఈపీఆర్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం వారు కనీసం 70,000 పెట్ బాటిల్స్ ను తిరిగి సేకరించి రీసైకిల్ చేయాలి. ఈ శాతం సంవత్సరానికి మారుతూ ఉంటుంది. రెండవది ఏంటంటే ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తుల వల్ల ఏర్పడే వ్యర్థాలకు పూర్తి బాధ్యత వహించాలి అని చెప్పే విధానమే ఈపీఆర్. ఇక్కడ పిఐబిఓలు తమ ఖర్చులతో ప్లాస్టిక్ సేకరణ చేయాలి. దీనికోసం ప్రత్యేకంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలి. లేదా పిఆర్ఓ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ల ద్వారా ఈ పనిని చేయించాలి. నిజానికి ప్లాస్టిక్ ను వీధుల్లో సేకరించి విక్రయించే కబాడీ వాలాలు, ర్యాక్ పికర్లు అన్రిజిస్టర్డ్ అంటే అనధికారిక ఇన్ఫార్మల్ వ్యక్తులు. వీరి వద్ద నుంచి కొనుగోలు చేసి రీసైకిల్ చేసేటువంటి రీసైక్లర్లు ఈపీఆర్ సర్టిఫికెట్లను ఉత్పత్తి చేస్తారు. అంటే వారు రీసైకిల్ చేసినటువంటి ప్రతి టన్ను ప్లాస్టిక్ కు ఒక సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ సర్టిఫికెట్లను సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు నిర్వహించేటువంటి ప్రత్యేక పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. రీసైక్లర్లు మరియు ఈ యొక్క పిఐబిఓ సంస్థలు ఈ సర్టిఫికెట్లతో వ్యాపారం చేసుకోవడానికి ఆన్లైన్ లావాదేవీలు చేసుకోవచ్చు. అంటే పిఐబిఓ సంస్థలు వాటిని కొనుక్కోవాలి. అన్ని సర్టిఫికెట్లు అందుబాటులో లేకపోయినా, కొనలేకపోయినా ఆ గ్యాప్ కు సరిపోయే పర్యావరణ పరిహారం అంటే ఎన్విరాన్మెంట్ కాంపెన్సేషన్ ను సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విధిస్తుంది. కాబట్టి ఈపీఆర్ సర్టిఫికెట్లను ఎవరు జారీ చేయగలరు అంటే ఒకటి ప్లాస్టిక్ వేస్ట్ రీసైక్లర్స్, 2 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్, 3 కో ప్రాసెసింగ్ యూనిట్స్ గా నమోదైన సిమెంట్ ప్లాంట్లు. దీనిని బట్టి మనకేమర్థమైంది అంటే ప్లాస్టిక్ ను ఉత్పత్తి చేసే ప్రతి సంస్థ అంతే మొత్తంలో వ్యర్థాలు వస్తాయి కాబట్టి ఆ ప్లాస్టిక్ వ్యర్థాల మొత్తాన్ని శాస్త్రీయంగా ప్రాసెస్ చేసే బాధ్యత తీసుకోవాలి. దానికి తగ్గ ఈపీఆర్ సర్టిఫికెట్లు కొనుక్కోవాలి. ఈ ఈపీఆర్ సర్టిఫికెట్స్ మోసాల నివారణ కోసం ప్లాస్టిక్ ఆన్లైన్ ట్రాకింగ్ నిమిత్తం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు
డిజిటల్ ఈపీఆర్ పోర్టల్ ద్వారా బార్కోడ్ మరియు క్యూఆర్ కోడ్ ఆధారంగా వ్యర్థాల ప్రయాణాన్ని ట్రాక్ చేస్తారు. ఇక మూడవ అంశం ఏమిటంటే రీసైక్లింగ్ లక్ష్యాలను కూడా ఈ రూల్స్ నిర్దేశించాయి. అంటే ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ను 4 వర్గాలుగా విభజించారు. ప్రతి వర్గానికి కూడా ప్రత్యేకమైన ఈపీఆర్ లక్ష్యాలు ఉన్నాయి. కేటగిరీ 1 రిజిడ్ ప్లాస్టిక్స్, కేటగిరీ 2 ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్స్, కేటగిరీ 3 మల్టీ లేయర్ ప్లాస్టిక్స్, కేటగిరీ 4 కంపోస్టబుల్ అండ్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్. ఈ యొక్క 4 కేటగిరీలలో ప్రతి కేటగిరీకి ప్రత్యేకంగా ఏ విధంగా సేకరణ చేయాలి, రీసైక్లింగ్ లక్ష్యాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డాయి. కంపోస్టబుల్ ప్లాస్టిక్ అయితే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధారిత సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఉదాహరణకి దృఢమైన ప్లాస్టిక్లకు సంబంధించి వారు చేసే టోటల్ ప్లాస్టిక్ ఉత్పత్తిలో 2024-25లో అయితే 30%, 27-28 నాటికి 80% వరకు రీసైక్లింగ్ చేయాలి. అంటే ఈపీఆర్ సర్టిఫికెట్ లో 80% ఉత్పత్తి వరకు కొనాలి, లేదంటే ఎన్విరాన్మెంట్ కాంపెన్సేషన్ ఈసీ కట్టాలి. 4వ అంశం ఈ ప్లాస్టిక్ వేస్ట్ ను సేకరణ ఎలా చేయాలి. నిజానికి వ్యర్థాలను మూలం వద్దే వేరు చేయటం తప్పనిసరి, ఇది నిబంధన. కానీ పట్టణ స్థానిక సంస్థలు అంటే అర్బన్ లోకల్ బాడీస్ పూర్తి స్థాయిలో ఈ విషయాన్ని అమలు చేయటం లేదు. మరి ఎవరు చేస్తున్నారు అంటే మొత్తం ప్లాస్టిక్ వేస్ట్ కలెక్షన్ లో అనధికార వేస్ట్ పికర్లు అంటే కబాడీ వాలాలు, ర్యాగ్ పికర్స్ 85% వరకు చేస్తుంటే యుఎల్బీలు ఇంటింటి నుండి చెత్త సేకరణ ద్వారా 10%, పిఆర్ఓలు ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజర్స్ అంటే ఉత్పత్తిదారుల ఏజెంట్ల ద్వారా 5% ప్లాస్టిక్ వేస్ట్ ని కలెక్ట్ చేస్తున్నాయి. ఇంత చేసి సంవత్సరానికి 60% మాత్రమే సేకరిస్తున్నాయి. మిగిలిన 40% రోడ్ల మీదే ఉంటున్నాయి. 5వ అంశం ఏంటంటే శాస్త్రీయంగా నిర్వీర్యం చేయటం అంటే సైంటిఫిక్ డిస్పోజల్ ఎలా. భారత్ లో ప్రస్తుతం 75% మాత్రమే వివిధ రూపాల్లో డిస్పోజ్ అయ్యి ఈపీఆర్ సర్టిఫికెట్ లభ్యమవుతున్నాయి. ఇందులో మొదటి సైంటిఫిక్ డిస్పోజల్ రీసైక్లింగ్. అంటే ప్లాస్టిక్ రీసైక్లింగ్ అనేది వాడేసిన ప్లాస్టిక్ పదార్థాలను తిరిగి శుద్ధి చేసి మళ్ళీ వినియోగించదగిన ప్లాస్టిక్ ఉత్పత్తులుగా మార్చే శాస్త్రీయమైన పారిశ్రామిక ప్రక్రియ. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రముఖంగా 2 వర్గాలుగా విభజిస్తారు. ఒకటి ప్రీ కన్జ్యూమర్ వేస్ట్ అంటే ఉత్పత్తి సమయంలో వృధాగా మిగిలిపోయే లేదా డిఫెక్టివ్, డ్యామేజ్ అయ్యి వినియోగదారుల దగ్గరకు చేరక ముందే వ్యర్థంగా మారిన ప్లాస్టిక్. రెండవది పోస్ట్ కన్జ్యూమర్ వేస్ట్ అంటే ప్రజలు వాడేసినటువంటి ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు, ఫిల్మ్ వగైరా ప్లాస్టిక్ వ్యర్థాలు. ఇవి మొత్తం కలిస్తే టోటల్ ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. వేస్ట్ పికర్స్ కబాడీ వాలాలు, మున్సిపాలిటీలు, పిఆర్ఓలు వీటిని సేకరిస్తారు. మెకానికల్ రీసైక్లింగ్, కెమికల్ రీసైక్లింగ్, ఎనర్జీ రికవరీ మొదలైన ప్రక్రియల ద్వారా రీసైక్లింగ్ అవుతుంది. మొత్తం ఉత్పత్తిలో సేకరించబడేది 60% అయితే శాస్త్రీయంగా రీసైకిల్ అయ్యేది మాత్రం 30-35% మాత్రమే. రెండవది ఆర్డిఎఫ్ అంటే రెఫ్యూజ్ డెరైవ్డ్ ఫ్యూయల్ అంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ లో పునర్వినియోగ పదార్థాలను వేరు చేసి మిగతా శుష్క వ్యర్థాలను అంటే మిక్స్డ్ మరియు నాన్ రీసైక్లబుల్ వేస్ట్ ను ఇంధనంగా మార్చే చర్యే ఆర్డిఎఫ్. దీన్ని ఎక్కడ వాడతారు అంటే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలోను, సిమెంట్ క్లీన్లలో, పెల్లెట్స్ రూపంలో, ఇండస్ట్రియల్ బాయిలర్స్ లో వాడతారు. మూడవ పద్ధతి కో ప్రాసెసింగ్ అంటే నాన్ రీసైక్లబుల్ ప్లాస్టిక్లలో ముఖ్యంగా ఎంఎల్పి మల్టీ లేయర్డ్ ప్లాస్టిక్ రీసైకిల్ చేయలేము, క్రింద పడేస్తే కాలుష్యం. కనుక వీటిని సిమెంట్ పరిశ్రమలలో ఇంధనంగా, ముడి పదార్థంగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాన్ని ఉపయోగించే ప్రక్రియనే కో ప్రాసెసింగ్ అంటారు. ఇది 1400 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద హై టెంపరేచర్ వద్ద ఫుల్ కంబషన్ తో హానికర వాయువులు లేకుండా జరుగుతుంది. మొత్తం మీద రీసైక్లింగ్ ద్వారా 35% మార్పు చేసి వేరే ప్లాస్టిక్ రూపంలోకి మార్చి తిరిగి వాడుతున్నాము.
సిమెంట్ క్లీన్లలో కో ప్రాసెసింగ్ ద్వారా 25%, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ద్వారా 15% ప్లాస్టిక్ వేస్ట్ డిస్పోజ్ అవుతుంది. తర్వాతది ల్యాండ్ ఫిల్లింగ్, ఇది నిషేధించబడింది. అంటే రీసైక్లబుల్స్ ల్యాండ్ ఫిల్లింగ్ నిషేధం. నాన్ రీసైక్లబుల్స్ ను పైన చెప్పినట్లుగా ఆర్డిఎఫ్ గాని కో ప్రాసెసింగ్ గాని పంపాలి. కో ప్రాసెసింగ్ కూడా అనర్హమైనటువంటి నాన్ రీసైక్లబుల్స్ మరియు రిజెక్ట్స్ ని ల్యాండ్ ఫిల్ సైట్ కు పంపవచ్చు, కానీ రీజన్ వివరించాలి. 7వ అంశం నిషేధం. అంటే షెడ్యూల్ 1లో నిషేధించినటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మరియు నియంత్రించిన ప్లాస్టిక్ పదార్థాల జాబితా ఉంటుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్ తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, విక్రయం వీటన్నింటిపైన నిషేధం ఉంది. మొత్తంగా 19 రకాల వస్తువులపై నిషేధం విధించారు. ఒక్కసారి నిషేధించినటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వివరాలు చూద్దాం. ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, కప్పులు, స్ట్రాలు, ప్లాస్టిక్ నీళ్ల సీసాలు, ప్లాస్టిక్ బ్యాగులు, సోడా సీసాలు, స్వీట్ బాక్సులు, ఫుడ్ ప్యాకేజీ కంటైనర్లు, ప్యాకేజీలో వాడే ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ పొల్లలతో ఉండే ఇయర్ బడ్స్, బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, లాలీపాప్ చాక్లెట్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ఐస్ క్రీమ్ పొల్లలు, అలంకరణ కోసం వాడే థర్మోకోల్, 100 మైక్రాన్ల లోపు మందం గల పీవీసీ బ్యానర్లు, ప్లాస్టిక్ ఇన్విటేషన్ కార్డులు, సిగరెట్ ఫిల్టర్స్ మొదలైనవి. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల విషయానికి వస్తే 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నిషేధించారు. నాన్ ఓవెన్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల విషయంలో చదరపు మీటర్కు 60 గ్రాముల కంటే తక్కువ బరువు గల నాన్ ఓవెన్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నిషేధించారు. ఇకపై నిషేధిత వస్తువులను తయారు చేసే ఏ పరిశ్రమకు పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ నుంచి ముడి సరుకులు సరఫరా చేయబడవు. అంతేకాకుండా ప్లాస్టిక్ ను కాల్చటం నిషేధం. అంటే బ్యాన్ ఆన్ ఓపెన్ బర్నింగ్ ఆఫ్ ప్లాస్టిక్. అలా చేస్తే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం 5,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు పెనాల్టీ విధిస్తారు. 7వ అంశం రీసైకిల్డ్ ప్లాస్టిక్ కంటెంట్, ఆర్పిసి. అంటే కొత్తగా తయారయ్యే ప్లాస్టిక్ ఉత్పత్తిలో లేదా ప్యాకేజింగ్ లో కొంత శాతం రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ ను తప్పనిసరిగా ఉపయోగించాలి. 2024లో 30%, 2025లో 50%, 2026లో 60% కనీసంగా ఆర్పిసి అంటే రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ ను వాడాలి. 8వ అంశం ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణలో ఉన్నటువంటి ఇన్ఫార్మల్ రంగాలన్నింటినీ కూడా ఏకీకరణ జరగాలి. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్ఫార్మల్ వేస్ట్ పికర్ సెక్టార్ అండ్ దేర్ రికగ్నిషన్. ప్లాస్టిక్ రీసైక్లింగ్ లో వ్యర్థాలను ఏరుకునే వారి యొక్క సహకారాన్ని గుర్తించాలి. ఇది ముఖ్యంగా సామాజిక న్యాయం, ఆర్థిక భద్రత మరియు చట్టబద్ధత దిశగా తీసుకున్న గొప్ప నిర్ణయం. వేస్ట్ పికర్స్ అనేది ఒక చట్టబద్ధమైన ఎంటిటీగా గుర్తించబడింది. వేస్ట్ పికర్స్ మరియు వారి సంఘాలను పట్టణ స్థానిక సంస్థల ద్వారా గుర్తించి నమోదు చేసుకోవాలి. సోర్స్ సెగ్రిగేషన్, కలెక్షన్, ఎంఆర్ఎఫ్ అంటే మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ల నిర్వహణలో వారిని నియమించుకోవాలి. వారికి ఉపాధి భద్రత కల్పించాలి. ప్రాసెసింగ్ చేయబడే ప్లాస్టిక్ కి తగినంత విలువను కూడా వాళ్లకు చెల్లించాలి. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ లో మార్కింగ్ అండ్ లేబులింగ్ అనేది మరో ముఖ్యమైన అంశం. ఇది ప్లాస్టిక్ ఉత్పత్తులపై ఉండే సూచన విధానం. ప్రతి ప్లాస్టిక్ వస్తువు పైన డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, మ్యానుఫ్యాక్చరర్ నేము, బ్రాండు, సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లోగోతో సహా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్లాస్టిక్ ని 7 రకాలుగా వర్గీకరిస్తారు. ఇవన్నీ కూడా రీసైక్లింగ్ కోడ్స్ RIC ద్వారా గుర్తించబడతాయి. దీన్ని రెజిన్ కోడ్ 1 నుంచి 7 వరకు మనం స్పష్టంగా పేర్కొనవలసి ఉంటుంది. 1 PET, 2 HDPE, 3 PVC, 4 LDPE, 5 PP, 6 PS, 7 అదర్స్. ఈ విధంగా 7 రకాల
రకాల ప్లాస్టిక్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. మరో ముఖ్యమైన అంశం ఎండ్ ఆఫ్ లైఫ్ డిస్పోజల్, అంటే తుది స్థాయిలో ఉండే వ్యర్థాల నిర్వహణ. అంటే ఏంటో చూద్దాం. ప్లాస్టిక్ వస్తువు కొన్నిసార్లు ఉపయోగించాక అది మళ్ళీ ఉపయోగపడదు, రీసైకిల్ చేయటం కుదరదు. అప్పుడు అది ఎండ్ ఆఫ్ లైఫ్ ప్లాస్టిక్ అవుతుంది. ఈ ప్లాస్టిక్ ని సరైన విధంగా నిర్వహించకపోతే పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. PWM ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం ఎండ్ ఆఫ్ లైఫ్ డిస్పోజల్ కి అనుమతించబడిన పద్ధతులు 4. 1 కో ప్రాసెసింగ్ ఇన్ సిమెంట్ క్లిన్స్, 2 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్, 3 కంట్రోల్ ఇన్సినరేషన్, 4వది రోడ్ కన్స్ట్రక్షన్ కి వాడుకోవచ్చు. 9వ అంశానికి వస్తే అమలు చేసే బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనలతో ప్రత్యేకంగా పరిశీలన బృందాలని, అంటే ఎన్ఫోర్స్మెంట్ టీములను నియమించాలి. ఈ బృందాల్లో స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అర్బన్ లోకల్ బాడీ, పోలీస్, ఇతర అధికారులు ఉంటారు. వీళ్ళు ఫ్యాక్టరీలు, గోదాములు, మార్కెట్లను తనిఖీ చేస్తారు. నిబంధనలను ఉల్లంఘిస్తే పెనాల్టీలు విధిస్తారు. ప్రతి పట్టణము, పంచాయతీల స్థాయిలో కూడా ప్లాస్టిక్ విజిలెన్స్ టీమ్స్ ఉండాలి. దీనిలో మున్సిపల్ ఉద్యోగులు, పంచాయతీ ఉద్యోగులు, పోలీసులు, వాలంటీర్లు ఉండాలి. స్కూల్స్, మార్కెట్లు, హోటళ్లు, మాల్స్ లో ఆకస్మిక తనిఖీలు చేయాలి, చర్యలు తీసుకోవాలి. షెడ్యూల్ 1లో ఉన్న నిషేధిత ప్లాస్టిక్ దొరికితే దుకాణాన్ని సీజ్ చేయాలి, జరిమానా విధించాలి. డాక్యుమెంటేషన్, ఫోటో ఆధారంగా రిపోర్టును పంపాలి. ఈ టీంలు అవగాహన మరియు అమలు రెండింటినీ సమర్థవంతంగా చేపట్టాలి. 10వ అంశం జరిమానాలు, అంటే ఫైన్స్. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ రూల్స్ ని ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించాలి. గ్రామీణ ప్రాంతాలను కూడా ఈ నిబంధన పరిధిలోకి తీసుకొచ్చారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్ని ఎక్కడా అమ్మకుండా చూసే బాధ్యత స్థానిక సంస్థల అధికారులదే. కేంద్రం విధించిన నిషేధాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే 1986 ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 5 సంవత్సరాల జైలు లేదా ₹1,00,000 వరకు జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంది. అంతేకాదు వాటితో పాటు స్థానిక ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో మున్సిపల్ చట్టాల ప్రకారం వారి కమర్షియల్ లైసెన్సులను రద్దు చేస్తారు, జరిమానాలు కూడా విధించవచ్చు. ఇక 11వ అంశం ప్రత్యామ్నాయాలు, ఆల్టర్నేటివ్స్ ప్రమోషన్. పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల కాలుష్య సమస్యకు బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ మరియు కంపోస్టబుల్ ప్లాస్టిక్ అనే 2 రకాల సాంకేతిక ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తున్నారు. కంపోస్టబుల్ అండ్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులు, కాగితపు సంచులు, క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, గ్లాసు, చెక్క వంటి వాటిని ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయాలుగా ఉపయోగించాలి. 12వ అంశం ఇన్నోవేషన్ అండ్ R&D, అంటే వ్యర్థాల నుండి శక్తి మరియు వ్యర్థాల నుండి ఆవిష్కరణలను ప్రోత్సహించాలి. స్టార్టప్స్ ను ఎంకరేజ్ చేయాలి. ఒక్కసారి ఇప్పటి వరకు జరిగిన ముఖ్య ఆవిష్కరణలను చూద్దాం. 1 ప్లాస్టిక్ టు ఫ్యూయల్, PTF అనేది ముఖ్యంగా పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా చేయబడుతుంది. భారత్ లో గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇది పైలట్ పథకంగా అమలవుతుంది. పాలిథిన్ మరియు బాటిల్ క్యాప్స్ తో రీసైకిల్డ్ ప్లాస్టిక్ బ్రిక్స్ అండ్ టైల్స్ ని తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ రోడ్లు ఇండియాలో ఇప్పటి వరకు 1,25,000 కిలోమీటర్ల పైగా ప్లాస్టిక్ రోడ్డు నిర్మించబడ్డాయి. అగ్రికల్చరల్ ప్లాస్టిక్ మల్చ్ అనేది పంటల చుట్టూ నేలపై పరిచే తక్కువ మందం గల ప్లాస్టిక్ షీట్. ఇది సాయిల్ కన్జర్వేషన్ కు ఉపయోగించబడుతుంది. ఇక 13వ అంశం అవగాహన కార్యక్రమాలు, అంటే పబ్లిక్ అవేర్నెస్. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం గురించి ప్రజలకు అవగాహన కలిగించాలి. స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా అర్బన్ లో రిజెక్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే థీమ్తో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకృతి క్యాంపెయిన్ ద్వారా బ్రింగ్ ప్లాస్టిక్ గెట్ క్లాత్ బ్యాగ్ స్టాల్స్ ఏర్పాటు చేయటం, ప్లాస్టిక్ ఫ్రీ ఫ్రైడేస్, మొబైల్ డిస్ప్లే వ్యాన్స్, బ్రింగ్ యువర్ ఓన్ బాటిల్, మైకింగ్ క్యాంపెయిన్, డిజిటల్ ప్లెడ్జ్ ప్లాట్ఫామ్స్ అండ్ గ్రీన్ బ్యాడ్జెస్, ఇలా ఎన్నో రకాలుగా ఎంతో మంది, ఎన్నో సంస్థలు అవగాహన కలిగిస్తున్నాయి. మేమైతే వీటితో పాటు 3 బుట్టల విధానం మన జీవన సోపానం, చెత్తను ప్రేమిద్దాం, మార్పును ఆహ్వానిద్దాం, స్వచ్ఛ భారత్, స్వస్థ భారత్, ఇలా ఎన్నో స్లోగన్స్ తో కళారూపాలు, ఫ్లాష్ మాబ్, SHG సహకారంతో అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది.
చివరిది 14వది పిఐబిఓ సంస్థలు, రీసైక్లర్స్, కో ప్రాసెసర్స్ వీళ్ళందరూ ప్రతి సంవత్సరము యాన్యువల్ రిటర్న్స్ అంటే వార్షిక నివేదికలని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈపీఆర్ పోర్టల్లో డిజిటల్ గా అంటే ఆన్లైన్ లో ఏప్రిల్ 30 లోపు సమర్పించాలి. ప్రతి పట్టణ స్థానిక సంస్థ మరియు జిల్లా స్థాయిలో పంచాయతీ వార్షిక నివేదికను రూపొందించి సంబంధిత పట్టణాభివృద్ధి శాఖ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు మరియు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ప్రతి సంవత్సరము జూన్ 30 లోపు ఆన్లైన్ లో సమర్పించాలి. చాలా క్లుప్తంగా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ చెప్పడం జరిగింది. ప్లాస్టిక్ అంటే ఏమిటి, తయారీ, ప్లాస్టిక్ ఉత్పత్తి, రకాలు, ఈపీఆర్ సర్టిఫికేట్స్ ఎలా ఇస్తారు, ఆర్డీఎఫ్, ల్యాండ్ ఫిల్లింగ్, ఎంఆర్ఎఫ్ ఇలా ఎన్నో పర్యావరణ విషయాలు వెంకటకృష్ణ వ్యూస్ లో చెప్పబడుతున్నాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఏం కావాలో కామెంట్ బాక్స్ లో అడగండి. రేపు మరో రూల్స్ వివరణతో కలుద్దాం.